ఈక్విడియస్ సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక ఈ వారం మనం మార్కెట్ చూస్తే గత వారం అనుకున్నట్టు ఒక సైడ్ వేస్ రేంజ్ లోనే ట్రేడ్ అయిందని చెప్పాలి. లాస్ట్ వీక్ ఈ వీక్ డిఫరెన్స్ ఏంటంటే ఒక హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ జరిగింది తప్ప పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు మార్కెట్ లో అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ వీక్ మనం ముందెళ్ళి చూస్తే కనుక 24,334 హై అండ్ 23,796 లో, అండ్ ఈ వారం మనం చూస్తే కనుక 24,482 హై అండ్ 23,882 లో. సో 100 పాయింట్స్ సెపరేషన్ హైస్ అండ్ లోస్ తప్ప మేరే చేంజెస్ అనేది మనకి ఎక్కడ కనపడలేదు. అండ్ ప్రాబ్లీ వచ్చే వారం కూడా ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ మేబీ 3 వీక్స్ హై ఏదైతే ఉందో 24,601 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మేబీ ఐ థింక్ 3 వీక్స్ లో ఏదైతే ఉందో 23,790 ఆర్ సబ్ 23,800 దగ్గర ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకి నెక్స్ట్ వీక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లీ అది మనం వి షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ బై ఆన్ డిప్ స్ట్రాటజీనే ఈ స్టేజ్ లో కూడా అవలంబించే ప్రయత్నం చేయాలి. గత 3 వారాలుగా మార్కెట్ అదే ఆపర్చునిటీ ఇస్తుంది. బై డిప్స్ చేసిన వాళ్ళకి రిస్క్ టు రివార్డ్ మనం చూస్తే కనుక ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఒక కన్సాలిడేషన్ జోన్ లోనే మనకి ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా మార్కెట్ మనకి చూస్తే కనుక ప్రాబ్లీ 7 వీక్స్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఒక కన్సాలిడేషన్ జోన్ లోనే ఉందని చెప్పొచ్చు. ఈ కన్సాలిడేషన్ జోన్ ఇంకా కొనసాగే ఛాన్సే ఎక్కువ ఉంది. సో ఈ వారం మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ న్యూస్ వచ్చింది మనకి, పాజిటివ్ న్యూస్, రిజల్ట్స్ రియాక్షన్ గానీ లేదంటే గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ అండ్ యుఎస్ ఇష్యూస్ అవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ గా రావటం మనం చూసాం. అఫ్ కోర్స్ కొన్ని స్టేట్మెంట్స్ నెగటివ్ గా ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ వార్ క్లోజ్ అయిపోయింది అన్న స్టేట్మెంట్స్ రావడం తోటి మార్కెట్ స్టిల్ ఐ థింక్ కన్సాలిడేషన్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ పాజిటివ్ న్యూస్ ని ఫ్యాక్టర్ చేయకపోయి ఉంటే కనుక 24,600 కూడా దాటి ఇంకా పైకి వెళ్లే ఛాన్సెస్ మనకు కనిపించేది. బట్ అదర్వైజ్ మార్కెట్ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి మేబీ లోవర్ లెవెల్స్ లో బయింగ్ వస్తుంది కాబట్టి బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఇప్పుడే అనుకున్నట్టు 23,800 అండ్ 24,600 రేంజ్ నెక్స్ట్ వీక్ ఉండే ఛాన్సెస్ మనకి చాలా చాలా క్లియర్ గా కనపడుతుంది. నిఫ్టీ గెయినర్స్ లోకి వెళ్లి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ 1 or 2 సెక్టర్స్ నిఫ్టీని ఐ థింక్ స్ట్రెంథనింగ్ చేశాయని చెప్పాలి. అది కూడా బీట్ అండ్ డౌన్ నేమ్స్. సో ప్రాబ్లీ ఆటో నేమ్స్ ఏవైతే లాస్ట్ 3 to 4 వీక్స్ గా సెల్ ఆఫ్ కి గురయ్యో ఈ వారం ఐ థింక్ మేబీ మంత్లీ సేల్ నెంబర్స్ కావచ్చు ఆర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనొచ్చు. ఇదైనప్పటికీ ఆటో నేమ్స్ లో కొద్ది షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ ప్రాబ్లీ గెయిన్స్ అనేది చాలా చాలా అప్ మూవ్స్ అనేది మనం చూసాం. సో స్టాక్స్ లైక్ M&M గానీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ లో చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఈ వారం M&M బిగ్గెస్ట్ గెయినర్ గా 7.24% గెయిన్ అవటం మనకు కనపడింది. అదే విధంగా క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ అండ్ ఇండిగో మోర్ దాన్ 6% వరకు కూడా గెయిన్ అవటం చూసాం. వాటి తర్వాత ప్రాబ్లీ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ లైక్ అపోలో హాస్పిటల్ గానీ, ఈవెన్ ఫార్మా నేమ్స్ లైక్ సన్ ఆర్ మేబీ ఇప్పుడే అనుకున్న ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ HDFC లైఫ్ అండ్ SBI లైఫ్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి బయింగ్ అనేది కనపడింది. కొన్ని BFSI సెగ్మెంట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సైడ్ తీసుకున్నాయని చెప్పాలి. సో ప్రాబ్లీ స్టాక్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది మనం చూసాం. అదేవిధంగా కోటక్ బ్యాంక్ ఒక 2.5% కూడా గెయిన్ అవటం మనం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక కోర్ సెక్టర్ లో సిమెంట్ ప్యాక్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ లాంటివి పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. కొన్ని FMCG నేమ్స్ లైక్ నెస్లే లాంటివి పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం మనకు కనపడింది. సో స్టాక్స్ లైక్ కోల్ ఇండియా అండ్ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇన్ఫాక్ట్ కోల్ ఇండియా బిగ్గెస్ట్ లూజర్ 4.8% వరకు కూడా క్రాక్ అవటం చూసాం. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకింగ్ నేమ్స్ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లో హ్యూజ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. మనం అరౌండ్ 5% వరకు కూడా ఇంట్రాడే లోనే కరెక్ట్ అవటం చూసాం వారాంతరంలో. బట్ ఓవరాల్ గా వీక్లీ క్లోజ్ మనం చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.6% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ లైక్ ONGC గానీ, రిలయన్స్ గానీ, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలయన్స్ ఒక సూపర్ డూపర్ ర్యాలీ లాస్ట్ వీక్ మనకు రావటం కనపడింది పోస్ట్ రిజల్ట్స్. అండ్ ఈ వారం ఒక 1.5% కరెక్షన్ అవటం గురవటం చూసాం. ఇక సెక్టోరియల్ లూజర్స్ అంటే కనుక ప్రాబ్లీ ఐటీ నేమ్స్ చెప్పుకోవచ్చు మనం యాజ్ ఎ సెక్టర్, TCS, విప్రో, HCL టెక్ లాంటి స్టాక్స్. ఇక కొన్ని FMCG నేమ్స్ ఇందాకేమనుకున్నట్టు సైడ్ తీసుకునే అనుకున్నాం. సో వాటిల్లో ప్రాబ్లీ లీవర్ అండ్ ITC కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. ఇక కొన్ని లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లైక్ ICICI అండ్ ప్రాబ్లీ యాక్సిస్ బ్యాంక్ స్వల్ప నష్టంతో మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్. ఇన్ఫాక్ట్
ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగిందని చెప్పాలి, ఎక్సెప్ట్ ఫర్ ఎ న్యూవర్ లో. ఆఫ్ కోర్స్ ఈ వారం మధ్యలో బ్యాంక్ నిఫ్టీలో ఒక హ్యూజ్ షార్ట్ కవరింగ్ మనకి కనపడింది, అయినప్పటికీ సస్టైన్ కాలపోయింది వారం ఎండింగ్ లో. ఇక లాస్ట్ వీక్ లో మనం చూస్తే 54,400 అండ్ లాస్ట్ వీక్ హై 56,400. సో ఈ 2000 పాయింట్స్ ర్యాలీ ఏదైతే ఉందో అది ఈ వారం కూడా సిమిలర్ ట్రెండ్ మనకు కనపడింది. సో 54,221 ఈ వారంలో అండ్ మేబీ ఆ 56,334. సో లో కట్ అయింది కానీ హై లాస్ట్ వీక్ చార్ట్ తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ లో మనకు కట్ అవుట్ అని చూసాం, బట్ లాస్ట్ వీక్ హై మనకి పియర్స్ అవ్వలేదు. సో దీన్ని బట్టి మనకు చూస్తే కనుక స్టిల్ బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పాలి. సో ఇందాక అనుకున్న మనం నిఫ్టీని బయాన్ డిప్స్ ఏదైతే అనుకున్నాం, బ్యాంక్ నిఫ్టీని సెలాన్ ర్యాలీస్ ఆపర్చునిటీని మనం చూస్ చేసుకుంటే కనుక ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మనకు చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఇదైనప్పటికీ వచ్చే వారం కూడా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో ఒక సైడ్ వేస్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ హైయర్ సైడ్ మనకు చూస్తే కనుక 56,800 ప్రాబ్లీ 17th ఏప్రిల్ ఏదైతే బార్ మనకు కనపడుతుందో అది అండ్ 54,355. సో ఈ 2,300 ఆర్ 2,500 పాయింట్స్ లోనే వచ్చే వారం కూడా కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. వోలటాలిటీ చాలా చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి, బికాస్ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లో స్టాక్స్ ఆల్రెడీ వీక్ అవుట్ అని చూస్తున్నాం. సో ఫాలో ఆన్ సెల్లింగ్ ఉంటే కనుక బ్యాంక్ నిఫ్టీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వారం గెయినర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక లెస్ నోన్ బ్యాంక్ ఆర్ స్పెక్యులేటివ్ నోన్ నేమ్ ఏదైతే ఉందో ఎస్ బ్యాంక్ 13% ఆర్ 15% వరకు కూడా పెరగటం చూసాం. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో దానికి కొంత వెయిటేజ్ అయితే మనకు కనపడింది అండ్ దాని ఇంపాక్ట్ క్లియర్లీ మనకు తెలుస్తుంది. సో అదర్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటివి బిట్వీన్ 3 and 4.5% వరకు కూడా పెరగటం చూసాం. ఇక కొన్ని లార్జ్ క్యాప్ బ్యాంక్ నేమ్స్ ఏవైతే కోటక్, హెచ్డిఎఫ్సి ఉన్నాయో పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ మనకి చూస్తే కనుక ప్రాబ్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే మనం చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లీ 15th మే రోజు వాళ్ళది ఈజీఎం ఉంది. సో అదొక రీజన్ కావచ్చు. ఈ వారం ఒక 4.7% కూడా కట్ రావటం చూసాం. ఇందాక నిఫ్టీలో మాట్లాడుకున్న నేమ్ అది. అగైన్ కొన్ని పిఎస్యు నేమ్స్ ప్రాబ్లీ ఎస్బీఐ స్పిల్లోవర్ మనకు క్లియర్లీ ఎవిడెంట్ ఉంది చార్ట్స్ లో. స్టాక్స్ లైక్ పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా నెగటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఇక ఇండివిజువల్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ లో యాక్టివిటీ అనేది మనకు కనపడింది. మేబీ రిజల్ట్స్ రియాక్షన్ కావచ్చు ఆర్ ఒక న్యూ హై హిట్ అయిన నేమ్స్ కావచ్చు. ఏదైనప్పటికీ కొన్ని లెస్ నోన్ నేమ్స్ లోనే ఎక్కువ యాక్టివిటీ పాజిటివ్ గా మనకు కనపడుతుంది. స్టాక్స్ లైక్ క్విక్ హిల్ 30% పెరగటం చూసాం. రిలేటెడ్ నేమ్స్ లో వాళ్ళకి లైసెన్స్ వచ్చిందని ఒక వార్త రావటం తోటి, అదే విధంగా మనం మధ్యలో డిస్కస్ చేసిన ఒక స్టాక్ గర్వారే హైటెక్ ఈ వారం 26% పెరగటం చూసాం. ఒక న్యూ హై ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై 5,200 ఉందో అది కూడా పియర్స్ అయ్యి 5,500 వరకు కూడా పెరగటం చూసాం. ఇక నువామా ప్రాబ్లీ 22% అప్ మూవ్ రావటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ వింధ్యా టెలి లాంటి స్టాక్స్ లో 21% to 20% అప్ మూవ్ రావటం చూసాం. అండ్ లాట్ ఆఫ్ అదర్ నేమ్స్ లైక్ విషా స్టీల్, అఫ్ కోర్స్ ఇవన్నీ నోన్ నేమ్స్, సిగ్నిటీ లాంటి ఐటీ నేమ్స్ అబౌట్ 18% కూడా పెరగటం చూసాం. ఇక వీక్నెస్ కూడా చాలా స్టాక్స్ లో మనకు కనపడింది. సో మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అనుకోవచ్చు. ఓల్డ్ ట్యాంప్ ఐ థింక్ 23% వరకు కట్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ I think less known names again. Voltas in fact most of the summer play అయిపోయింది అని ఒక ఇండికేషన్ తోటి 9% కట్ రావటం చూసాం. ఐఆర్ఎం ఎనర్జీ లాస్ట్ వీక్ 30% పెరిగిన స్టాక్ ఈ వారం ఒక 10% గివ్ అప్ చేసిందని చెప్పాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ మనకి కనపడుతుందని చూసాం. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.